హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ దుర్గా మై ఛానల్. ఈరోజు అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో అయితే మీకైతే టిప్స్తో సహా అయితే చూపిస్తానండి ఈ వీడియోలోని. మనం రోజు బిజీ లైఫ్లో పిల్లలకి లంచ్ బాక్స్కి హడావిడిగా వంట చేస్తూ ఉంటాం కదా. పొద్దున్నే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని కర్రీస్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకోసం మనం ఒకేసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొన్ని టిప్స్ పాటిస్తూ మనం చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనం పిల్లలకి లంచ్ బాక్స్ అవి చేసేటప్పుడు చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అల్లం తీసుకోవాలండి. అల్లము వెల్లుల్లి ఒకే సమపాలలో తీసుకోవచ్చు. మనకు కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అలానైతే తీసుకొని మనం చక్కగా నీట్గా వాష్ చేసేసుకుని పీల్ తీసేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని కాసేపు కనుక అలా ఫ్యాన్ గాలిలో కనుక మనం ఆరబెట్టేసామంటే అందులో ఉండే తేమ అది ఉంటుంది కదా, కొంచెం చెమ్మ అది అదంతా పోతుంది. అప్పుడు నిల్వ ఉండటానికైతే చాలా బాగుంటుందండి. అదేవిధంగా వెల్లుల్లిపాయలను తీసుకుని వాటిని ఇలా రెమ్మల కింద చేసేసుకోవాలి. మనం వీటికి పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. పొట్టు తీయకుండానే ఇలా వేసేసుకోవచ్చు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కే కదా. ఇలా అయితే యూస్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కట్ చేసేసుకొని వీటిని కూడా ఇలా తీసుకొని బాగోలేని ఏమన్నా ఉంటే కనుక వెల్లుల్లిపాయలని సపరేట్ చేసేసుకోవాలి. బాగున్న వాటిని ఇలా అయితే తీసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుంది. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ గిన్నె తీసుకుని, మిక్సీ గిన్నె కూడా మనకి తడి లేకుండా చూసుకోవాలండి. అసలు చెమ్మ అనేది ఉండకూడదు. తడి లేనిది తీసుకుని అల్లం వేసేసుకుని రెండు కలిపి అయితే పెట్టేసుకోవచ్చు. ముందు అల్లం అయితే వేసేసుకొని ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఇందులో వాటర్ కానీ ఏమి యూజ్ చేయకూడదండి. అన్నీ డ్రైగా ఉండాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీలోకి పెట్టేసుకుందాము. ఇలా మిక్సీ తీసుకుని చక్కగా మెత్తని పేస్ట్లా అయితే చేసేసుకోవాలండి. ఎక్కడా లేకుండాను ముక్కలు కానీ ఏమీ లేకుండా చక్కగా ఇలా మెత్తగా అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి పాడవకుండా ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల. చూసారు కదండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుందాము. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది అయితే వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇందులో కొంచెం మంది పసుపు కూడా వేసుకుంటారండి. పసుపు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే వేసుకోవట్లేదు. మీకు ఒకవేళ ఇష్టమైతే కనుక వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా గాజు కంటైనర్లో కానీ దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎలా వేసేసుకోవాలి పేస్ట్ అంతటిని. ఇప్పుడు దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 months పాటు అస్సలు పాడవకుండా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అప్పటికప్పుడు పట్టిన దానిలాగానే అంతే ఫ్రెష్గా అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కడ తడి అనేది పట్టకుండా అయితే మనం చూసుకోవాలి, మనం యూస్ చేసుకున్నప్పుడు కూడాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుందాం. మనకి ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో అది ఇబ్బంది లేకుండా ఇలా తీసేసుకొని మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొంచెం మందికి షేర్ కూడా చేయండి.